హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ కోట్స్ ఇన్ తెలుగు. నేను మీ శ్రీకళాని. ఈరోజు కొన్ని జీవిత సత్యాల్ని చూద్దాం రండి. మన కోసం మనం బ్రతకటం ఎప్పుడో మర్చిపోయాం. సమాజము, బంధువులు ఏమనుకుంటారో అని బ్రతుకుతున్న రోజులివి. మనమేంటో మనకు తెలుసు, మూర్ఖులకు వివరించకూడదు. ఎందుకంటే వారికి మంచికి చెడుకి తేడా తెలియదు కాబట్టి. ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోకండి. ఎందుకంటే మీరు ఆట గెలవవచ్చు, కానీ మీరు ఖచ్చితంగా జీవితకాలం పాటు ఆ వ్యక్తిని కోల్పోతారు. నీ స్వార్థం కోసం ఇంకొకరిని బాధ పెట్టి ఏదైతే సాధించావో అది ఎంతో కాలం నీ దగ్గర నిలవదు. ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులు మూడే మూడు: రహస్యాన్ని కాపాడటం, అవమానాన్ని మర్చిపోవటం, సమయాన్ని సద్వినియోగం చేయటం. మనిషికి దూరం ఎంత అంటే నమ్మకం ఉంటే అణువంత, నమ్మకం లేకుంటే భూమికి ఆకాశానికి ఉన్నంత. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు. చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూచే పూలు తక్కువ. అందరూ పూలనే చూస్తారు, కానీ ఆకులను ఎవ్వరూ పట్టించుకోరు. అలానే మన జీవితం కూడా. రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు. కృష్ణుడంతటి వాడిని కంసుడు మెచ్చలేదు. అందరికీ నచ్చేటట్లు, అందరూ మెచ్చేటట్లు మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితం వారిదే. మన మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం వాళ్ళని మెప్పించటానికి పుట్టలేదు. నీ క్యారెక్టర్ గురించి ఎవ్వరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు. నీకు సర్టిఫికెట్ ఇచ్చేంత గొప్పగా వారి క్యారెక్టర్ లేదు. ఏమంటారు? ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనని శాసించేవాడు అవుతాడు. నువ్వు తినే మెతుకు మీద దెబ్బ కొట్టిన వారిని క్షమించు, కానీ నీ జీవితం మీద దెబ్బ కొట్టిన వారిని మాత్రం క్షమించుకు. ఆకాశం వంక చూస్తే జాబిల్లి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు. ప్రాణాలు తీసే విషపురుగులకు తెలియదు తాను విషపురుగు అని, తాను కరిస్తే ప్రాణం పోతుందని. మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చేయాల్సింది చేసి బయటికి వచ్చి మాత్రం నీతులు చెబుతాడు. ఇదో మాయలోకంరా బాబు. రోజులు గడుస్తున్న కొద్దీ మన జీవితంలో ఏమైనా మార్పు వస్తుందో లేదో తెలియదు, కానీ మనతో ఉన్న వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది. నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. మనకు 100 మంది బంధువులు ఉండవచ్చు, కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమన్నది. రోజులు మారాయి. ఒకరి కష్టం ఒకరు చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే నేస్తమా. ఎందుకంటే నీ నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాల కోసం నా ఛానల్ను మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.